నిజంగా మీ ఇద్దరు అన్నదమ్ములను చూస్తే మాత్రం ఖచ్చితంగా అన్నదమ్ములు అంటే ఇలా ఉండాలి అని మాత్రం మరి అలా అనిపించినప్పుడు దీన్ని కొంచెం మేము వాళ్ళకి ఫేవర్గా చెప్పాలి కదా, మై డ్యూటీ కదా. అందుకని షూటింగ్ లేదనుకోండి, హ్యాపీగా అనంతపురం ఒక అనాథ స్కూల్ పెట్టాము, అక్కడ నడుస్తుంది. ఎక్కడ మీటింగులు, ధర్మం, సత్యం, భూమి, నీరు, గాలి, అద్భుతం కదా అది. ఒక భూమి ఉందమ్మా, నా భూమి మీద అరే నా భూమి అంటలే ఇప్పుడు కూడా. అంటే మనం ఈ 5 ఎలిమెంట్స్ తోట తయారైంది ఈ దేహం అంతా, అంతే కదా, తెలుసు కదా మీకు. మరి వాటికి లేదు ఒక చిన్న ఏది నా భూమి, మీరు పలానోడు ఏరియా నడవద్దు నా మీద, నువ్వు దొంగోడు నా మీద నడవద్దు అని భూమి అంటలేదుగా. అందరినీ హ్యాపీ నడుస్తుంది, హ్యాపీ వెల్కమ్ చెబుతున్నది. చచ్చిపోయినా అదే నా దగ్గర పుడిచిపెట్టదు దాంట్లో, అది ఊరుకుంటుంది. గాలి అందరికి సమానంగా వస్తుంది. దొంగోడు నీకు గాలి నేను రాను అందా లేదు. లేదు తల్లి, యాక్సిడెంట్ అంటే మేనుకున్నదంటే మనిషి జీవితం వచ్చి 80 మాకు ఇంకొక ఇప్పుడు 75 అనుకోమ్మా, 75 80 అనుకో. అంటే 3-4 మేము మా జీవితం ఏమంటే 3-25గా డివైడ్ చేసుకున్నాం. అది తీసుకున్నాం 3. ఫస్ట్ బిఫోర్ 25 మన జీవితంలో అన్వేషణ, ఎదుగుదల కోసం పోరాటం. ఆఫ్టర్ 25 ఇప్పుడు 25 ఆల్రెడీ ఫినిష్ అయింది. 25 ఫినిష్ అయింది, 2 25 అయిపోయింది, 3 25లో ఉన్నాం ఇప్పుడు. సెకండ్ 25లో జీవితం ఎదిగేముంది, అయ్యేము, సంపాదించాము. ఫైట్ మాస్టర్లు అన్నారు, మీరు సూపర్ అన్నారు, చేయమే మనం పొగిడేరు, మేము ఆనళ్ళు పొగిడేము, సూపర్ అన్నాం. 2 25 అయిపోయింది, ఇప్పుడు 3 25లో ఉన్నాం. 25లో నిద్రకి ఒక సగం తీసే ఎంత ఉందమ్మా? 25లో నిద్రకు తీసేస్తాను, నిద్ర సగం తీసేస్తాం కదా, ఉండదు మాకు ఇదే కదా. 12 ఇప్పుడు మాకు 60 వస్తుంది, ఇప్పుడు 59 రాబోతుంది ఆగస్టుకి. మొత్తం 1 ఇయర్ 60 కోసం మేము రిటైర్డ్ అవుదామని డిసైడ్ అయ్యాము. 60 కల్లా వస్తాను అంటారు కదా, మరి ఏం చేయాలి లైఫ్. 60లో పోతే 20 మిగిలింది, 20లో 10 పోతే 10 ఉంది. ఈ 10 కొద్దిగా ఇష్టానికి ఉందాం, మా ఇష్టానికి. పొద్దున్న ఎవరు లేకమనకూడదు మమ్మల్ని, మా ఎంత విశ్వంతో కనెక్ట్ అయ్యి భగవంతుడికి. గోల్ లేని జీవితం జీవించాలి, లక్ష్యం లేని అప్పుడు జీవించాలి. ఎందుకంటే మేము ఇక్కడ రావాలంటే, ఇక్కడ మీ ఐడ్రీమ్కి ఆఫీస్ రావాలంటే మా డ్రైవర్ ఏం చేశాడు, గూగుల్లో మ్యాప్ పెట్టాడు. ఇక్కడికి వచ్చాం, లెఫ్ట్ వెళ్ళంటే రైట్ వెళ్ళంటే రాంగ్ అని చెబుతుంది గూగుల్లో మ్యాప్. మనం తయారు చేసుకున్న గూగుల్ మ్యాపే రైట్ వెళ్ళండి, లెఫ్ట్ వెళ్ళండి, రాంగ్ అని కరెక్ట్ తీసుకొస్తుంది. అదే కరెక్ట్ మన గాడ్కు కానీ కనెక్ట్ అయితే భగవంతుడికి, అప్పుడు ఆయన చెబుతాడు కదా, అరే లక్ష్మణులరా మీరు ఇన్నాళ్ళు బతుకుతారు, మీరు చేయాల్సిన పని ఇది అని చెబుతుంది మాకు. చేసింది చాలు, కొన్ని చిన్న పనులు ఉండి నేను చెబుతాను, వాటికి రెడీగా ఉండండి. మొత్తం ఏడకి షుగర్ బీపులు వేసుకొని, ఏడ పని నుంచి షుగర్ బీపులు వేసుకొని నా దగ్గరికి వచ్చి పని ఏం చేస్తారు అంటే, విశ్వానికి పనిచేసేటప్పుడు కొన్ని యాక్టివ్గా ఉండాలి, బ్యాలెన్స్ ఉండాలి కదా. నా పిల్లల కోసం, నా కోసం పొద్దుకులు పరిగెత్తి ఉరుకులాడే షుగర్ బీపు తెచ్చేసుకొని, అమ్మ దేవుడు ఏం చెప్పండి సార్ నేను చేస్తాను అనుకో, నాకేం చేశారు అదో నేను చేసిపోతే అయిపోయింది అంటారు కదా. ఓకే, మీ వైఫ్స్ ఒప్పుకున్నారా దీనికి? వాళ్ళు ఎవరు ఒప్పుకోవడానికి? థ్యాంక్ యూ మా వైపులు, ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పాలి, నవ్వుకోండి అంటున్నాను తల్లి. అంటే ఇప్పుడు అడిగాం కదా, ఎంత సంపాదించడానికి వైపులకి ఎంత చేస్తే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ కాదు. జీవితకాలం అంతా హస్బెండ్ పిల్లలు పక్కనే ఉన్నారు, చనిపోతున్నాడు, వైపు ఏమైనా వెళ్తుందా? ఏమండి మీరు వెళ్తున్నారు, నేను కూడా వస్తానండి అని అంటుందా? లేదు. ఏదో అక్షణం 2 కన్నీళ్ళు పెట్టి హ్యాపీగా ఎందుకు ఎడుతున్నారు అంటే మాకు అర్థమైంది. మీరు పోయారు, ఈ పౌరులన్నీ ఈ పనులన్నీ ఎవరు చేస్తారని ఎడుతున్నారు తప్ప ఆయన పోయినందుకు అది ఏడవటం ఏంటి సార్ నిజం. మీరు నిజం లోపలికి వెళ్ళి చెబుతున్నాం మాకు. ఎవరైనా చచ్చిపోతే ఎందుకు ఏడుస్తారు అంటే, మిగతా ఈ పనులన్నీ ఎవరు చేస్తారంటే ఈ పిల్లలు ఎవరు చూస్తారు, ఇంటి రెంట్ ఎవరు కడతారు. నిజంగా రియల్గా ఏడిసే 99% ఇదే ఏడుపుతుంటే. మొత్తం స్వార్థంతో ఉండదమ్మా ఇప్పుడు ఉండవు. ఈ దేహం కూడా ఎందుకు చచ్చిపోతే మనిషి నేనెందుకు ఎడుతున్నాను, ఇది చచ్చిపోతున్న బాధ అని కాదు, స్వార్థం. తినటానికి బాగా తినేవాడిని తినలేకపోయాడే, చూసేవాడిని కళ్ళు కనిపించట్లేదు, నడిచేవాడు మా కాళ్ళు లేవే, అందుకని ఎడుతున్నాడు. తినేదవుడు ఏడవడు. ఇంకా హాస్పిటల్ పుచ్చుకుని సార్ కాపాడండి, డాక్టర్ గారిని కాపాడండి అంటాడు. ఇన్ని సంవత్సరాలు కాపాడాడు, ఏం చేశారు? ఇంకొక 10 సంవత్సరాలు బతిని ఏం చేస్తావు? అందుకని మంచాలు పట్టుకున్నా, కంచాలు పట్టుకున్నా, ఆయనకి డ్యూటీ టైం, ఆయన అకౌంట్ టైం అయిందనుకో రూట్ క్లియర్, అద్దెల్ని ఖాళీ చేసేస్తారు. ఇది మేము అద్దెలకి ఫీల్ అవుతాం. అద్దెల్లమ్మా, రెంటిల్. ఇది ఈ రెంట్ని ఇల్లుని తీసుకెళ్ళి
ఇంకొక ఇంట్లో కూర్చోబెట్టి అది సొంత ఇల్లుగా ఫీల్ అవుతున్నాడు. వాళ్ళు కాలేజీ ఎప్పుడు బాధ వస్తుంది. అందుకని ఇది అద్దిల్లేను, ఇది అద్దెలు అన్నదాకా తెలుసుకుంటే చాలు. ఏ క్షణం ఖాళీ చేయమన్నా వెరీ హ్యాపీగా మీకు మాకు అందరూ ఓనర్ మనం కాదు, దీనికి వేరే వాళ్ళు ఉన్నారు. ఆయన చేతుల్లో ఉంది స్టీరింగ్. అది తెలుసుకోవడం కోసం ప్రయత్నిస్తున్నాం. ఓహో ఇది నేను నా ఇల్లు అనుకుంటున్నాను, ఇది అద్దిల్లు. ఖాళీ చేయమన్నప్పుడు అర్థం అవుతుంది, ఖాళీ చేయాలన్నప్పుడు ఇది నా ఇల్లు కాదా, ఏమైంది నా ఇల్లు కాదా సార్, ఖాళీ నీ ఇల్లు కాదు నాయన అన్నప్పుడు నా ఇల్లు అనుకున్నాను సార్, నా పిల్లలు అనుకున్నాను సార్, ఈ పొలం ఆస్తి నాదే అనుకున్నాను సార్, మొత్తం వదిలిపెట్టి వెళ్తానా. అందుకని ఆ ఏడ్చేబోలు ముందే ఏడుద్దామని డిసైడ్ అయ్యాము ఇద్దరం. ముందు అఫిఫర్నెస్ అవ్వాలి ప్రతిదానికి లైఫ్లో అనేదానికి ఆత్మపయంలో ప్రయత్నిస్తున్నాం. కానీ సినిమాలు మీరు అడుగుతుంటే మాకు పెద్దగా కిక్కు లేదు. ఓకే, అంటే ఇంకా కంప్లీట్గా మేము ఫ్యూచర్లో రామ్ లక్ష్మణ్ని చూస్తే ఒక ఆధ్యాత్మిక వేలో డివోషనల్ యాంగిల్లోనే చూస్తామని అనుకోవచ్చా? అది చూసేది మీ దృష్టి, మాది కాదు. అది మీరు ఎలా ఉండబోతున్నారు? మేము కూడా ఎలా ఉండాలి, ఆత్మకు చెందనగా మేము ప్రయత్నించాలి, మమ్మల్ని అందరూ మెచ్చుకోవాలనుకుంటే మళ్ళీ కోరిక అవుతుంది. మేము ఎలా చూస్తాం పోనీ? మీ ఇష్టం, మీరు ఎలా ఉంటే అలా చూడండి. చూసారంటే అది ఎలా చూసేది అనేది మీ ఇష్టం కదా, మా ఇష్టం, మా చేతులకు సంబంధం ఉంది. ఆ సమయంలో మేము ఎలా ఉన్నాం ఆగపడతాం. ఆ క్షణం నువ్వు వచ్చి ఇలా ఉన్న టైంలో మేము ఎలా ఉన్నాం అంటే అప్పుడు అలా ఆగపడతాం. తర్వాత ఈ దీంట్లో బోరుగా ఉందని చెప్పి మళ్ళీ దాంట్లో వస్తామేమో, అప్పుడు ఎలా ఆగపడతామేమో. కాబట్టి నువ్వు చూసి సమయంలో ఎలాగొన్నా అలాగ పడతావు. అర్థం. ఇప్పుడు నీకు ఫైట్ మాస్టర్గా మీకు ఆగపడ్డాము, కొంచెం ఫైట్ మాస్టర్గా కొంచెం మాస్టర్ కాపాడుతున్నావు. ఇప్పుడు 50-50లో ఉన్నావు అనుకోండి, రెండు కనిపిస్తున్నాయి నీకు. అంటే నువ్వు అడిగిన క్వశ్చన్ ప్రకారం చెబుతున్నావు, నాకు చెప్పట్లా. కొంచెం సినిమాలో ఏం చేస్తారంటే ఆయన చేస్తున్నారని అడిగారు, కొంచెం ఆత్మపైన అడిగారు. ఇప్పుడు మీ దృష్టిలో ఎట్లా ఉన్నాం అంటే 50-50గా ఉన్నాం, ఏది ఫుల్ఫిల్గా లేవు అనేది అర్థమైంది. ఇప్పుడు అట్లా కనిపిస్తున్నాము. కొన్నాళ్ళ తర్వాత ఏది ఉంటాం, ఫుల్ఫిల్ అవుతాము తెలియదు కదా. ఆ నేచర్ ఎలా డిజైన్ చేస్తుంది. కనెక్ట్ అయింది గాడ్ అమ్మా, తెలుస్తుంది మీకు ఎలా ఉన్నాము. కనెక్ట్ అయింది గాడ్. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడో అవి ఏం చేస్తాం కదా. మేము మందంటే ఏం లేదు ఇక్కడ అనేది మాకు అంత సీన్ లేదని అర్థమైపోయింది. సరెండర్ గాడ్, సరెండర్ నేచర్, అది ఆఫ్ ద ఫేవర్గా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఈ మాట్లాడిన మాటలు మీకు ఏదైనా ఉపయోగకరంగా ఉంటే వాడుకోండి, మీకు ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే ఆ మాటల్ని ఇప్పుడు కుప్పదొడ్లు ఏమని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.